హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం ఏం చూడపోయాముండా జిల్లికాయ పిండిలో ఉండ్రాలు చేయపోయాము. ఉండ్రాలు చేసి దాని తాలింపు పెట్టపోయాము. కొంచెం చదువుకు అంది పూడ పెట్టి దాంట్లో ఎట్లా తాలింపు పెట్టేది అనేదిని చూసాము. మనం ఇప్పుడు ఆ పిండి ఎత్తి ఉండ్రాలు చేయపోయాము. దానికి ఇప్పుడు మనం కుట్టిగా ఉండ్రాలు చేసి పెట్టుంటామా. పిండిలో చేసేసి కొంచెం ఒక అరటికి అంది పెట్టి ఒక 10 నిమిషం నానబెట్టేసి దాన్ని ఉడకపెట్టి కొంచెం పసుపొడి వేసి ఉడకపెట్టి ఎత్తి పెట్టుంటాము. అంత ఉండ్రాయిలో ఇప్పుడు మనం చేసాయి ఫుల్గా. దీనికి కావాల్సిన కందిపు ఇంతలో ఎత్తుంటే చాలు. కొంచెం ఎత్తుంటే చాలు. 25 గ్రాములు ఎత్తుంటే చాలు. ఇది 10 మినిట్స్ నానబెట్టాయా. ఇప్పుడు మనం కొంచెం పసుపు పెడతాము. పెట్టి 3 విసులు కుక్కర్లో ఉంచుంటామా. దీని ఇప్పుడు ఎండిపోయిన పెట్టి ఓ 15 నిమిషం ఆవిలో ఉడకబెడతామా. విసులు ఉడియాకంట ఉడకబెట్టాలి. కాయల్ని ఎండిపోయిన ఓ 15 నిమిషం ఆవిలో ఉడకబెట్టాలి. రెండు స్పూన్ నూనె పోసుకోవాలి. మంచి నూనె కాగిన తర్వాత ఆవాలు వేసి ఆవాలు వెడిచినాక మనం 2 ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ 3 తాలింపులు వేసుకోవాలి. அடுத்து మనం కందిపప్పు కూడా పిడి టైంలో ఆ కందిపప్పుని వేసుకోవాలి. కొంచెం పులుగు నీళ్ళు. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ పప్పు కావాల్సిన ఉప్పు మట్టు వేసుకుంటే చాలు. ఇప్పుడు మనం ఉండ్రాయిల్ని వేసి కలపెట్టాలి. కొంచెం మనం కొత్తమల్లి ఆకు తూవి దించేసాము. టేస్టీ అయిన ఉద్దుంటలు రెడీ.